శ్రీ గురుభ్యో నమః. మనమందరం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నటువంటి ధనుర్మాస మహోత్సవాలలో ఈరోజు 10వ పాసురాన్ని పఠనం చేయవలసి ఉన్నది. ముందుగా 10వ పాసురాన్ని మనం అందరం కలిసి పరమాత్మకు విన్నపం చేద్దాం. నోచుత్తు వళర్కం పుగుగిన్ర అమ్మనాయ్ மாத்தமும் தாராரோ வாசல் திரவாதார் நாத்தத்துளாய் முடி நாராயணன் நம்மால் போத்தப்பறை தரும் பொன்னியனால் வண்டொரு நாள் கூத்தத்தின் வாயு வீழ்ந்த கும்பகரணனும் தோத்தும் உனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்தவனந்தலுடையாம் அருங்கலமே தேத்தமாய் வந்து తిరువేలూరెంబావాయి. ఈ పాసురంలో గోదాదేవి మరొక గోపికతో మాట్లాడుతుంది. ఓ అందమైనటువంటి సుందరాంగి, ఒక్కసారి లేచి రావమ్మా. మేమందరం కలిసి ఇలా ఇంతసేపు పిలుస్తున్నా నిద్రలేవడం లేదేమి? పూర్వకాలంలో రామచంద్రమూర్తి చేత యుద్ధంలో సంహరించబడినటువంటి కుంభకర్ణుడు పోతూ పోతూ ఆయన నిద్ర ఏమైనా నీకు అంటగట్టి వెళ్ళాడా? అందుకని లేవట్లేదా? లేకపోతే నీవు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం చేత నీకు వచ్చినటువంటి స్వర్గ లోక సౌఖ్యాలను స్వప్నంలో అనుభవిస్తూ ఆ మధురానుభూతులలో తేలియాడుతూ ఉన్నావా? ఓ నీలవేణి, త్వరగా లేచిరావా. తులసిని కిరీటంగా మలచుకుని ధరించినటువంటి శ్రీమన్నారాయణమూర్తిని అందరము కలిసి గోష్ఠిగా గనక ప్రార్థన చేసినట్లయితే స్వామి మనందరినీ కటాక్షిస్తాడు కదా త్వరగా. అందుచేత త్వరగా నిద్రలేచి వచ్చి అందరము కలిసి ఆ స్వామి సేవ చేసుకుందాం అని పిలుస్తూ, ఈ శ్రీవ్రతం గోష్ఠిగా గనక అందరము కలిసి జరిపినట్లయితే అది లోక కళ్యాణకారకం కదా అని ఒక గోపికను నిద్రలేపుతూ ఉన్నది గోదా అమ్మవారు. స్వస్తి.